వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్న ముఖ్యాంశాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ప్రముఖ కమ్యూనిస్టు పత్రిక నవ తెలంగాణలో ప్రముఖంగా ఈరోజు ఏ వార్తలు రాశారో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో. పేదల ఆరోగ్యం మా బాధ్యత, పేదల ఆరోగ్యం మా బాధ్యత, విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామంటూ ఆయన ఇచ్చాడు. ఎక్కడైతే విద్యా వైద్యం సక్రమంగా అందుతుందో అక్కడ పేదలకు కూడా న్యాయం జరుగుతుందన్న ఉదాహరణ ఇదే. ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ కోసమే 5,226 కోట్లు ఖర్చు చేశామంటూ సీఎం తెలిపినట్లుగా, వైద్య ఆరోగ్య శాఖకు 21,800 వెచ్చించామంటూ టెంకాయ కొట్టి వదిలేసిన వాళ్ళు టిమ్స్ కట్టామని గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే వాళ్ళు చెప్తున్నారు. టెంకాయ కొట్టి వదిలేసిన వాళ్ళు టిమ్స్ హాస్పిటల్ కట్టామని చెప్పుకుంటారట. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు అయితే చేసినట్లుగా ఉంది. అలాగే ఇక్కడ చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే 92,87,577 మంది ఓటర్లకు నోటీసులు అని వచ్చినారన్నట్టు. ఓకేనా అండి? అంటే 92,87,577 మంది ఓటర్లకు నోటీసులు అంటూ నవ తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది. తెలంగాణ ఓటర్లు దీంట్లో ఎంతమంది ఉన్నారబ్బా అంటే 2,64,87,213 మంది ఉన్నారట. ఓకేనా? తెలంగాణలో సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 15లోగా ఫిర్యాదుల పరిష్కారం. ఎవరైతే సర్ ప్రక్రియలో ఉందో ఆ సర్ ప్రక్రియలో లోపాలు కనుక ఉంటే ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ 16 వరకు కూడా అభ్యంతరాలు స్వీకరణ చేస్తామన్నట్లు కూడా ఎన్నికల కమిషన్ తెలిపింది అన్నట్టు. ఒకసారి చూద్దాం. ముసాయిదా జాబితా విడుదల చేసిందట. అనామాలసిస్ కేటగిరీ ఓటర్లు 60,50,918 మంది ఉన్నారట. 2002 సర్తో మ్యాపింగ్ కాని వారు 32,36,659 మంది ఉన్నారట. అంటే గతంలో 2002లో ఓటు హక్కు ఉంటుంది, ఇప్పుడు ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కు ఈ ఓటు హక్కు మ్యాచ్ కాకుండా, అంటే ఎలా మ్యాచ్ కావడం కొంతమందికి అప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు అన్నట్టు. పెళ్లి కాని వాళ్ళకి ఏంటుంటుంది, సపోజ్ ఇప్పుడు మా కుటుంబమే తీసుకుందాం. ఇప్పుడు మా మిస్సెస్ ఇంటి పేరు సపోజ్ తీసుకుందాం, అప్పుడు గూడూరు అని ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఏముంటుంది, మా ఇంటి పేరు శ్రీరామ్ అనుకోండి, శ్రీరామ్ అంటూ ఉంటుంది. అంటే అప్పుడు ఇప్పుడు ఇట్లా మ్యాచ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు 32,36,659 మంది ఉన్నారట. నోటీసులు అందిన వారు నిర్దేశించిన 11 ఆధారాలు సమర్పించాలంట. అంటే ఎవరైతే 11 ఆధారాలు ఏదైనా సమర్పిస్తే ఓటు ఉంటుందట. కొత్త ఓటర్లు ఓటు కోల్పోయిన వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైతే ప్రస్తుతం ఓటు కోల్పోయినట్టు వాళ్ళు ఎవరు అదే రేపటి పని లేదు. ఫామ్ 6 ద్వారా మళ్ళీ నూతన ఓటును దరఖాస్తు చేసుకోవచ్చు. ఎప్పుడంటే సెప్టెంబర్ 16 వరకు. సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపిండట. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు. బీహార్ ఆలయంలో తొక్కిసలాట అంటూ ప్రముఖంగా రాశారు. 7 మృతి, 10 మంది గాయాలు. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి విచారం. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటనట. బీహార్ ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటన చేసింది. అలాగే ఇక్కడ వైరాలో ఖమ్మం జిల్లాది కూడా ప్రముఖంగా రాశారు. సాగునీరు విడుదల చేయాలి అంటూ ప్రముఖంగా రాశారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతుల ఆందోళన. 2 గంటల పాటు డీఈని ముట్టడించిన అన్నదాతలు. సిపిఐఎం, బీఆర్ఎస్, సిపిఐ, ఎంఎల్ మాస్లెన్ ఆధ్వర్యంలో నిరసన. దిగొచ్చిన అధికారులు, పంటలకు సాగునీరు విడుదల. అసలే ఎల్నినో ప్రభావం ఉంది, ప్రాజెక్టులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అన్నదాతలు పంటలు ఎండిపోతున్నాయి, నీరు అంటూ రోడ్డెక్కే పరిస్థితి ఇక్కడ వైరాలో దాపురించింది. అయితే కమ్యూనిస్టుల పోరాటంతో అలాగే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినట్టుగా, అలాగే మాస్లెన్ వాళ్ళు మద్దతు తెలిపినట్టుగా వచ్చింది. దీంతో అధికారులు దిగొచ్చి పంట నిరసన చెప్పారట. ఇక నెక్స్ట్, శ్రామిక వర్గ రాజ్యాన్ని స్థాపించడమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం. శ్రామిక వర్గ రాజ్యం, శ్రామికులు, కార్మికులు, కర్షకులు, ఈ ముగ్గురు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిద్ది అన్నట్టు. ఎప్పుడైతే పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పుడైతే డెవలప్ అయిద్దో అప్పుడు పేదోళ్ళ కిందే ఉంటారు. సంపద మొత్తం ఒక వర్గం చేతిలోకే పోద్ది అన్నట్టు. యంత్రం ఎప్పుడైతే వచ్చిందో అధికారుల యొక్క కుతంత్రాలు బయటపడ్డాయి. ఇక కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్లు కొనసాగిస్తాం. బీఆర్ఎస్ వల్లే వాటిలో లొసుగులు. హైకోర్టు స్టేపై డివిజన్ బెంచ్కు వెళతాం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినట్టుగా ఉంది. ఒక పక్క ఆడబిడ్డలకు పెళ్ళైతే ఆడబిడ్డ ఎప్పుడు పెళ్ళైద్దో ఆ బిడ్డ ఇంటో ₹1,00,000 ₹116 ఇస్తానని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
దాన్ని 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తుంది. హైకోర్టు మధ్యలో వీటి మీద స్టే ఇవ్వమన్నది. ఇప్పుడు దరఖాస్తు పరిశీలనలో ఉన్న వాటిని కూడా ఆప్ చేయడం జరిగింది. ఆడబిడ్డలకు ఇచ్చే సొమ్ముపై రాజకీయాలేంటి? ఆడబిడ్డలకు ఇచ్చే సొమ్ముపై రాజకీయాలేంటి? రైతుల మీద ఆడబిడ్డల మీదనే ఇట్లాంటి రాజకీయాలు పనిచేయాలా? చాలా సిగ్గుచేటుగా ఉంది తెలంగాణలో అయితే. నిషేధిత భూములపై శ్వేతపత్రం ప్రకటించాలి. 22A పరిధిలో చేరిన సీఎం రేవంత్ రెడ్డి ఇల్లంట. అవినీతిని ప్రశ్నించినందుకే నాపై కక్ష. మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీష్ రావు అంటారు. నాకు ఎప్పుడు ఒక డౌట్ అండి, నాకు మీడియాలో వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు టీచింగ్ ఫీల్డ్ లో 16 సంవత్సరాలు చేసినప్పుడు నాకు డౌట్ ఏంటంటే, సపోజ్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు 100 కోట్ల అవినీతి చేసినా అని అంటాడు అనుకుందాం. మరి రేవంత్ రెడ్డి ఎవరబ్బా? రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరు? శాసనసభ ద్వారా నియమితమైన ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. మహోన్నత వ్యక్తి అబద్ధాలు చెప్తారు అనుకోం కదా. మరి అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఆ సీఎం వ్యాఖ్యల్ని తీసుకొని ఆ సంబంధిత శాఖని అరెస్ట్ చేయాలి. లేదా ప్రతిపక్ష నాయకుడు అనుకుందాం, ప్రతిపక్షం తక్కువేం కాదు కదా, వాళ్ళు శాసనసభ ద్వారా ఎన్నికయ్యారు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు, గెలిచారు, వాళ్ళు ఒక రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు చేసిన అనుకుందాం. మరి రేవంత్ రెడ్డి ఇదే మాటల ద్వారా అరెస్ట్ చేయొచ్చు కదా. సామాన్యుడు మాత్రం సోషల్ మీడియాలో మాట్లాడితే తప్పు అని ప్రకటించే ప్రభుత్వాలు, సోషల్ మీడియాలో చట్టాలు ఇచ్చే ప్రభుత్వాలు, మరి ప్రజాప్రతినిధులు మాట్లాడితే ఎందుకు తెలియకపోతున్నారు? ప్రజాప్రతినిధులు మాటలు అబద్ధాలా అంటే వాళ్ళు మాట్లాడే అసలు అబద్ధం మాటలా? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. నాకే కాదు, యువత కూడా అర్థం కాదండి అది వాస్తవంగా. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఒక శాసనసభ్యులు కానీ ఆరోపణలు చేసినప్పుడు ఆ సంబంధిత శాఖ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? ఆ అధికారి మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఆ ప్రజాప్రతినిధి ఎందుకు చర్యలు తీసుకోరు అనేది నాకు అర్థం కాదు. అంటే ప్రజలు తప్పుదో పట్టిస్తారా? నిజంగా అవినీతి జరగలేదా? మరి ఇంతమంది ఇంటెలిజెన్స్ ఏం చేస్తారు? మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంత పెద్ద ఉద్యోగ రంగం ఏం చేస్తుందని నాకు ఇప్పటికి అర్థం కాని విషయం. మరి ఏందో మరి అది అసలు వాళ్ళదేంటో వాళ్ళ రోగాలు నాకు అర్థం కాదు. మరి ఇక ఈఎస్ఐలో సిఐపి కిట్ల కొరతాట. ఇక బయట కొనాలంటే మోయలేని ధరలు, అప్పు చేసి కొనుగోలు, కిట్ల కోసం కిడ్నీ రోగుల పోరాటం, ప్రాణాలతో ఈఎస్ఐ కార్పొరేట్ చెలగాటం, అత్యవసర వైద్య పరికరాల పట్ల నిర్లక్ష్యం, ఇప్పటికే 3 మృతి, మరికొందరు సీరియస్, న్యాయస్థానం మందలించిన ఖాతరు చేయని వైనం, నవ తెలంగాణ పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు అని ఉంది. కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రులే దిక్కు, వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయట వైద్యం చేయించుకోలేరు. ఈఎస్ఐ ఆసుపత్రికి వైద్యం మీద ఆధారపడి చూడ ఈఎస్ఐ కార్మికులకి, ఇప్పుడు పేదలు, కార్మికులు, ఉద్యోగులకి ఈఎస్ఐ మీదే వాళ్ళకి వైద్యం అంతా ఉంటుందట కార్డు ద్వారా. అక్కడికి పోతే వాళ్ళ సరైన సౌకర్యాలు ఇవ్వట. ఇప్పటికే 3 చచ్చిపోయినట్టు పాపం నవ తెలంగాణ ప్రముఖంగా ఇచ్చింది. ఇక్కడ అర్జున్ ఈఎస్ఐ మాజీ బోర్డు సభ్యులు అంటే కిడ్నీ బాధితులకు అవసరమైన బాక్సాట్ కంపెనీ సిఐ కిట్లు, డయాలసిస్ ఫ్లూయిడ్ తక్షణమే తేవాలని చెప్తున్నాడు ఆయన. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే లేకపోతే ఎట్లా? మరి ప్రైవేట్ ఆసుపత్రులకు ఎట్లా వస్తున్నాయి? విద్యా వైద్యానికి వచ్చే నిధులలో 30% కేటాయించాల్సి ఉంటుంది ప్రభుత్వాలు. విద్యకో 30, వైద్యానికో 30 కేటాయించాలి, మిగిలిన 40% మిగతా అన్నిటికీ ఉపయోగించాలి సంక్షేమాలకి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మరి మీకు తెలుసు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుందో మీ అందరూ తెలుసు. గాడి గురించి ఎంత తక్కువ మాట అంత మంచిది. ఇక అబ్బా వచ్చిందా, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. ఎట్లా భర్తీ చేస్తారు? అసలు జాబ్ క్యాలెండర్ వేసారు, దాన్ని మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు నిన్న సభలో అంటాడు, 6 నెలలకు నోటిఫికేషన్ వేస్తాం, మీరు పోయి చదువుకోండి. ఏం చదువుకోవాలో అర్థం కాదు పాపం. ఏం చదువుకోవాలి, దేనికని చదువుకోవాలా? కానిస్టేబుల్ చదువుకోవాలా, డిఎస్సికి చదువుకోవాలా, గ్రూప్ 1 చదువుకోవాలా, గ్రూప్ 2 చదువుకోవాలా? ఏ నోటిఫికేషన్ ఎప్పుడు పడుద్ది? మీరు చెప్పండి సార్, అసెంబ్లీ సాక్షిగా మళ్ళొకసారి మీరు చెప్పండి సార్, పలానా నవంబర్లో ఈ నోటిఫికేషన్ వేస్తాం, పలానా డిసెంబర్లో ఈ నోటిఫికేషన్ వేస్తాం, పలానా జనవరిలో ఈ నోటిఫికేషన్ వేస్తాం, పలానా ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ వేస్తాం. చెప్పండి సార్, పండగలు వచ్చినట్టుగా నోటిఫికేషన్లు వస్తుంటాయి మీ ప్రభుత్వంలో, మేము పండగ చేసుకుంటాం. ఈసారి పండగలప్పుడు దేవుడి ఫోటోల కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి మేము పండగ చేసుకుంటాం. నిరుద్యోగులందరం కూడా మా దేవుడు రేవంత్ రెడ్డి గారు పండగ జరుపుకుంటాం. ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అనుకున్న టైంకి ఏ విధంగా అయితే యూపీఎస్సీ రిలీజ్ చేస్తుందో ఆ విధంగా మీరు కూడా రిలీజ్ చేయండి సార్. పిల్లలు రోడ్డు ఎక్కారు కదా. ఇక్కడ మంత్రి గారు చెప్తున్నారు, చూద్దాం. మన ఖమ్మం జిల్లా మంత్రి గారు, సారీ చింతిస్తున్నాం, ప్రజలకు ఇబ్బంది కలగడం నిజమే. 22A పై మంత్రి పొంగులేటి,
15 రోజుల్లోగా నిషేధ భూములపై దరఖాస్తులు పరిష్కారం చేస్తామంటాడు మరి ఆయన. ఇక రైళ్ల భద్రతా ప్రమాణాలు పాటించాలంటూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ ఇచ్చినట్టు ఒక వార్త కూడా వచ్చింది. ఇక్కడ చూస్తుంటే ఏదో పాపం ఈఎస్ఐ కిట్లలో పాపం పిల్లలు చూడండి, పసిపిల్లలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. పాపం విద్యా వైద్యం ఏమైపోతుంది తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ. ఇక అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. పాపం తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్న పెను సమస్య డ్రగ్స్. అది ఎక్కడి నుంచి వచ్చిందో మహమ్మారి అర్థం కావడం లేదు, కానీ యువతను మాత్రం చీల్చి చెండాడుతుంది. పాపం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత అప్రమత్తంగా ఉన్నా దోపిడీదారుల అరాచకాలు మాత్రం ఆగట్లేదు. మీరు సంపాదించే రూపాయి, అర్ధ రూపాయి ఏ డ్రగ్స్కి అయితే మీరు సంపాదిస్తున్నారో దానికి మీ కొడుకులే అలవాటు పడితే, మీ కుటుంబాలు అలవాటు పడితే ఆమెతో ఊహించుకోండి. ఎప్పుడైనా సరే విషవాయువు మీరు పక్కన వాళ్ళు వదలాలని చూస్తే ఆ విషవాయువు ముందు పిలిచేది మీ కుటుంబమైన సంగతి మర్చిపోకండి దయచేసి. ఎవరైతే డ్రగ్స్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మారండి. ఎందుకంటే మనం నివసించేది భారతదేశంలో, మనం భారతీయులం అన్న ఐక్యత ఉందాం. మనం బాగుందాం, మన ప్రకృతిని బాగుంటున్నాం. ఆ డ్రగ్స్ ముఠా పాపం పోలీసులు చాలా కష్టపడుతున్నారు. పాపం వాళ్ళు ఏందో పాపం మరీ ఘోరం. వాళ్ళు కిట్లు కూడా పంపించారు పోలీసులు అయితే. ఇక్కడ ఏ రేసులో ఎవరు ముందుంటారో తెలుసుకోండి. భాగస్వామ్యులకు అమెరికా హెచ్చరిక అంట. వీళ్ళంతా అంతేలేగా, వాళ్ళు మారరు. ప్రశ్నపై కొత్త కుట్ర. ప్రశ్నపై కొత్త కుట్ర. ప్రశ్నిస్తే వాడు కమ్యూనిస్టు, కమ్యూనిస్టు ప్రశ్నిస్తే వాడు నక్సలైటు. ఇలా ఉంది ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి అంటూ నవ తెలంగాణ చక్కని వ్యాసాన్ని రాసింది. కుక్కను చంపాలనుకున్నప్పుడు దానిపై మోపే నెపం పిచ్చి. కుక్కను మనం చంపాలని డిసైడ్ అయితే దానిపై మనం మోపాలనుకున్న నెపం ఏంటమ్మా? పిచ్చి. ఢిల్లీ ఎర్రకోట నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ నోట 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో హఠాత్తుగా దిమాగి నక్సల్స్ కూడా అతను పిచ్చి సాక్ కిందికే వస్తుంది. తమకు ప్రశ్నించే వారి గొంతుకలు నొక్కేందుకు ఎంచుకున్న ఎత్తుగా కనిపిస్తుంది. గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో తవి చూసిన అనుభవాల నుండి వస్తుంది. అడవుల్లోని సాయుధ నక్సలైట్ నిర్మూలించడంలో విజయం సాధించినప్పటికీ మావోయిస్టు భావజాలం కలిగిన వారు సమాజంలో పాతుకుపోయి ఉన్నారని, వారే దేశానికి కొత్త శత్రువులని, అటువంటి వారితో ముప్పు పొంచి ఉందని ప్రధాని మేర్కోవడం వెనుక పెద్ద కుట్ర ఉంది. చూడండి, అడవుల్లో నక్సలైట్లు మొత్తం చంపేసినామని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం కమ్యూనిస్టులు బయట ప్రశ్నిస్తారు. వీళ్ళ గొంతులు ఎట్లా నొక్కాలి, ప్రశ్నించే వారి గొంతుల్ని ఎలా నొక్కాలి అనే విద్య ప్రయత్నిస్తుందంటూ ఒక వ్యాసాన్ని రాశారన్నట్టు. ఎక్కడ ఆకుండా దిమాగిలను గుర్తించి ఏకాకులు చేయాలని ప్రధాని అన్నారు. చూడండి ఎట్లుందో. ప్రశ్నించొద్దు ఎక్కడ ఎవరిని, ప్రశ్నిస్తే వాడు నక్సలైట్. మరి అప్పుడున్న దేశభక్తులు అందరూ అంతే కదా. ఇప్పుడు దేశభక్తులు అయ్యారు స్వాతంత్రం రాబట్టి, ఇలా దేశభక్తులు అయ్యారు. కానీ గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, భగత్ సింగ్ కానీ, చాలా మంది చెప్పుకున్న పోతే అతివాదులు, మితవాదులు, గాంధేయవాదులు వీళ్ళందరూ అప్పుడు నక్సలైట్సే కదా. మరి ఆ విషయం మోడీ గారికి తెలియదా ఏంటి? ఏ ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశభక్తి పుట్టుకొస్తుంది అన్నట్టు. ఇక చూద్దాం. జిల్లాలో 10,85,927 ఓట్లు అంటూ నవ తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది. ఖమ్మం జిల్లాలో 1,76,135 మంది ఓటర్లకు ఎన్నికల రిజిస్టర్ అధికారుల ద్వారా నోటీసులు వచ్చినాయంట. ఇది టోటల్ గా చూద్దాం. నిరుద్యోగ సమస్యలపై 20న కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయండి అంటూ సిపిఐఎం పిలుపునిచ్చింది. అది కూడా రాశారు. ఇక నెక్స్ట్ 19వ జాబ్ మేళా నిర్వహణ అంటూ ప్రముఖంగా వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇన్ఫాస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఖమ్మం కీర్తన గోల్డ్ లోన్స్ కంపెనీ ఉద్యోగాలు కల్పించుటకు ఆగస్టు 19 ఉదయం 10 గంటల నుండి ఖమ్మం హవేలీ రెస్టారెంట్ ఎదురుగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా మాధవి గారు తెలియజేసినట్లుగా పొరపడ్డది. ఆ జాబ్ మేళాని పాపం నిరుద్యోగులు ఉపయోగించుకుని కాస్త. ఇక ఈ కామన్ హాస్పిటల్స్ ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ అసలు బోర్డం ఉండదు కాదు.
ఇక మన జిల్లాలో ఎన్ని ఓటర్లు ఉన్నాయో చూద్దాం ఒకసారి అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,63,413 మంది ఓటర్లు అంటూ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చింది, మనకు అంకిత్ గారు ఇచ్చింది కనిపిస్తుంది. సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్ చేయమంటూ తనిచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమ్మిళిత ముసాయిదా ఓటర్ల జాబితా 2026 ఎన్నికల జిల్లా అధికారి కలెక్టర్ అంకిత్ సోమవారం విడుదల చేశారట. జిల్లాలో 1,127 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం జాబితా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఓకేనమ్మా, ఇక్కడ చూస్తే టోటల్గా చూద్దాం. పినపాక ఎస్టీ నియోజకవర్గం, ముందు పినపాకను చూద్దాం ఒకసారి. పినపాకలో 1,74,854 మంది జనరల్ ఓటర్లు ఉంటే 2 ఎన్ఆర్ఐలు 197 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారంట ప్రజెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండమ్మా. పినపాక ఎస్టీలో 1,74,854 మంది జనరల్ ఓటర్లు ఉంటే 2 ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారు. అలాగే ఇల్లెందులోకి వస్తే 1,94,860 మంది జనరల్ ఓటర్లు ఉంటే 4 ఎన్ఆర్ఐలు 274 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారంట. అలాగే కొత్తగూడెంలో చూస్తే 2,15,000 మంది 639 మంది జనరల్ ఓటర్లు ఉంటే 14 మంది ఎన్ఆర్ఐలు 152 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లుగా చెప్పారు కలెక్టర్ గారు. అశ్వారావుపేట ఎస్టీకి వస్తే 1,44,770 మంది జనరల్ ఓటర్లు ఉంటే 6 ఎన్ఆర్ఐలు 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్టుగా చెప్పారు. అలాగే భద్రాచలంలోకి వస్తే 1,33,290 మంది జనరల్ ఓటర్లు ఉంటే 2 ఎన్ఆర్ఐలు 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లుగా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎవరైతే తమ పేరు లేదో వాళ్ళందరూ కూడా 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎవరైతే ఓటు రాలేదో వాళ్ళు ఫామ్ నెంబర్ 6 ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. ఇక విద్యుత్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వాళ్ళు విద్యుత్ ఉద్యోగులు కూడా భారీ నిరసన తెలియజేశారు. ఇక నిన్న ఆల్రెడీ ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి జరిగింది, దానికి సంబంధించింది కూడా ఇచ్చారు. ఇక రేపు జరిగే నీట్ 2026 పరీక్ష పకడ్బందీగా ఏర్పాటు చేయాలంటూ జిల్లా కలెక్టర్ మరోసారి చేశారు ప్రకటన. ప్రశాంతంగా ప్రజావాణి అంటూ పర్యావరణ పరిరక్షణలో పవర్ బాయ్స్ అట 25 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నట భద్రాచలంలో పర్యావరణ పరిరక్షణలో పవర్ బాయ్స్ అట 25 అడుగుల మట్టి గన్నాద్రి ఉత్సవాలు 20 మట్టి అడుగులట కర్ర పూజతో పనులు ప్రారంభించే తెల్లం వెంకట్రావు సిపిఎం జిల్లా కార్యదర్శి నరసారెడ్డి గారు ప్రారంభించారండి. ఇక కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చేయాలని జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది నిరసనలు. ఇక మనుగూరులో పాయ వెంకటేశ్వర్లు గారు పాపం తన విద్యా వైద్యాన్ని మంచి ప్రార్థిస్తాడు. పాపం డిగ్రీ కళాశాల అభివృద్ధికి పెద్దపీట 15 లక్షలతో గ్రౌండ్ లెవెల్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన అంటూ ఇచ్చారు. తను డిగ్రీ కాలేజ్ అభివృద్ధి, ఇంటర్ కాలేజ్ అలాగే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రముఖ స్థానం తీసుకుంటారు. అనేక పాఠశాలకు తను విజిట్ చేస్తున్నాడు. తన డ్యూటీ తను ఖచ్చితంగా అంటే ఎమ్మెల్యేగా ప్రజలకు చాలా చేరువుగా ఉండే వ్యక్తి. ఇక మన డిఎంహెచ్ఓ గారు మలేరియా డెంగ్యూ నివారణకు పకడ్బందీ చర్యలు అంటూ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ గారు చెప్పారు. ఇప్పుడు వర్షాలలో దోమలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి నివారణకి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడు. వలస కూలీలపై తీసుకోవాలని చెప్పారు చర్యలు కూడా. ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవచ్చని మళ్ళీ విషయం ఇచ్చారు కలెక్టర్ గారు. కల్లు గీత కార్మికులు ఓకే మంచి ఆర్టికల్. తోలుబొమ్మలాటకు జీవం పోస్తున్న భీమమ్మ అంటూ అసలు అంతరించిపోతున్న కళల్లో తోలుబొమ్మలాట ఒకటి ఉంది. దాన్ని పరిరక్షణకి అంటే నవ తెలంగాణ కమ్యూనిస్టు పత్రికలు అంటేనే చాలా మంచి ఆర్టికల్స్ రాస్తుంటాయి. మానవి అనే పేరుతో చాలా చక్కని ఆర్టికల్స్ రాస్తున్నారు. రాష్ట్రపతి గారి పేరుతో తోలుబొమ్మల్లో అవార్డు తీసుకున్నారు. ఆమె 96 ఏళ్ల కళాకారిణి. కర్ణాటక సాంప్రదాయ కళను పరీక్షించడంలో తన జీవితాన్ని అంకితం చేసే 96 ఏళ్ల కళాకారిణి. నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే రాష్ట్రపతి నిలయ సిబ్బంది ఆమెను పట్టుకుని తీసుకొచ్చారట. ఆమె తోలుబొమ్మలాట కళాకారిణి భీమవ్వ. చూడండి, ఆమె నడవడానికి కూడా ఇబ్బంది పడుతుందంట. ఆమె కర్ణాటకలో పుట్టారు. ఎంతో తోలుబొమ్మలు చాలా చక్కగా చూడండి, చాలా అద్భుతమైన వార్తలు రాస్తుంది. ఇక చూసినాం, ఫస్ట్ చెప్పాం సాగునీరు అన్ని. ఇక
ఆదిత్య 178 పరుగులు, జడేజా మాయాజాలం అంటూ క్రికెట్ గురించి ఇచ్చారు. ఈ గేమ్స్ చాలా చక్కది. మనం చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలి. థ్యాంక్ యూ.